న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 2027 డిసెంబర్కు పోలవరం సిద్ధం. నేడు లోక్సభలో జమిలి బిల్లు. రాజ్యసభ సభ్యులుగా ఏపీ నుంచి 3 ప్రమాణ స్వీకారం. ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు. 5 ఏళ్లలో ఆర్టీసీలో అన్ని విద్యుత్ బస్సులే. 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు. అల్పపీడనం మరో వాయుగుండం. భారత ప్రయోజనాలకు భంగం కలగనివ్వం. శ్రీలంక అధ్యక్షుడు దిశనాయకే. ఎయిమ్స్ స్నాతకోత్సవానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. విరిగిన ఎముకలను అతుక్కునేలా చేసే సేమియా. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఈరోజు వార్తలను చూద్దాం. 2027 డిసెంబర్కు పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్కు పూర్తవుతుంది అంటున్నారు. 2026 అక్టోబర్ నుంచే నీటిని నిల్వ చేసేందుకు వీలుగా నిర్మాణం పూర్తి చేయమని చెప్పాం. ఒకేసారి కాకుండా దశలవారీగా నీళ్లు నిలబెడుతూ పోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఆయన సోమవారం నాడు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షించారు. పోలవరం ప్రాజెక్టు కార్యాచరణను మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. జలవనరుల శాఖ అధికారులు, నిర్మాణ సంస్థ మేఘా ప్రతినిధులు కలిసి చర్చించి ఈ ప్రాజెక్టు ఎప్పటికీ ఎలా పూర్తి చేయనున్నారో కార్యాచరణ సిద్ధం చేశారు. సీఎం సోమవారం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. నిర్మాణ షెడ్యూల్ ప్రకటించేందుకే ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లోక్సభలో జమిలి బిల్లు. జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టింది. 129వ రాజ్యాంగ సవరణ బిల్లును న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతం దీనిపై చర్చ జరుగుతోంది. బిల్లు కోసం బీజేపీ, కాంగ్రెస్ సహా పలు పార్టీలు విప్ జారీ చేయడం తెలిసిందే. జమిలి ఎన్నికల బిల్లును వ్యతిరేకిస్తున్నామని కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ లోక్సభలో పేర్కొన్నారు. ఇది రాజ్యాంగ మౌలిక నిర్మాణానికి వ్యతిరేకమని పేర్కొన్నారు. లోక్సభ కాల వ్యవధికి రాష్ట్రాల అసెంబ్లీల వ్యవధికి సంబంధం లేదన్నారు. ఐపీఎస్ అధికారి సంజయ్ పై ఏసీబీ కేసు. వైకాపాతో అంటకాగిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎన్ సంజయ్ పై ఏసీబీ ఉచ్చు బిగుస్తోంది. గత ప్రభుత్వ హయాంలో అగ్నిమాపక శాఖ డీజీ, సిఐడి విభాగాధిపతిగా పనిచేసిన సంజయ్ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించింది. దీనిపై అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A క్రింద అనుమతి కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఏసీబీ అధికారులు లేఖ వ్రాశారు. అనుమతి లభించిన వెంటనే ప్రాథమిక విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయనున్నారు. జనవరి 1 నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు. వచ్చే జనవరి 1వ తేదీ నుంచి కొత్త రిజిస్ట్రేషన్ విలువలు అమల్లోకి రాబోతున్నాయి. పట్టణాలు, గ్రామాలలో ఒకేసారి కొత్త విలువలు అమల్లోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల అభివృద్ధి, ఇతర అంశాల ప్రాతిపదికన ప్రస్తుతం ఉన్నదానిపై 10% నుంచి 15% వరకు విలువలు పెరిగే అవకాశం ఉంది. వైకాపా పాలనలో మాదిరిగా అసమానతలు లేకుండా శాస్త్రీయ విధానంలో విలువల పెంపు జరిగేలా కసరత్తు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ విలువలతో పాటు నిర్మాణ విలువలు కూడా సవరిస్తున్నారు. 5 ఏళ్లలో ఆర్టీసీలో అన్ని విద్యుత్ బస్సులే.
ఏపీఎస్ఆర్టీసీ విద్యుత్ బస్సుల దిశగా అడుగులు వేస్తోంది. వచ్చే 5 ఏళ్లలో డీజిల్ బస్సులన్నీ పక్కన పెట్టి వాటి స్థానంలో విద్యుత్ బస్సులు తీసుకురావడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. ప్రస్తుత మోటారు వాహన చట్టం ప్రకారం 15 ఏళ్లు దాటిన ప్రభుత్వ వాహనాలను తుక్కుగా మార్చాలి. వచ్చే 5 ఏళ్లలో 2537 బస్సులకు 15 ఏళ్లు దాటుతుంది. వీటిని తుక్కుగా మార్చి వాటి స్థానే విద్యుత్ బస్సులు తీసుకోనున్నారు. అల్పపీడనం మరో వాయుగుండం. ఏపీ, తమిళనాడు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడింది. ఇది క్రమంగా వాయుగుండంగా మారుతోంది. రాబోయే 2 రోజుల్లో కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు, తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ఎన్ఎల్ఆర్, టీఆర్పీటీ జిల్లాలలో వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజ్యసభ సభ్యులుగా ఏపీ నుంచి 3 ప్రమాణ స్వీకారం. రాజ్యసభకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన తెదేపా సభ్యులు సానా సతీష్ బాబు, బీద మస్తాన్ రావు, భాజపా సభ్యుడు ఆర్ కృష్ణయ్య సోమవారం నాడు ప్రమాణ స్వీకారం చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమయ్యాక రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. సానా సతీష్, ఆర్ కృష్ణయ్యలు తెలుగులో, బీద మస్తాన్ ఇంగ్లీష్లో ప్రమాణం చేశారు. అనంతరం వారు చైర్మన్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. బతికున్న కోడి పిల్లను మింగేశాడు, చనిపోయాడు. మూఢనమ్మకంతో ఓ వ్యక్తి బతికున్న కోడి పిల్లను మింగేశాడు. అది గొంతులో ఇరుక్కోవడంతో ఊపిరాడక చనిపోయాడు. అయితే విచిత్రంగా ఆ కోడిపిల్ల బతికుండటం గమనార్హం. ఛత్తీస్గఢ్లోని అంబికాపూర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. తండ్రి కావాలనే కోరికతో చిన్కాలో నివసించే 35 ఏళ్ల ఆనంద్ స్థానికంగా ఉండే ఒక తాంత్రికుణ్ణి ఆశ్రయించాడు. అతడి సూచన మేరకు బతికున్న కోడిపిల్లను మింగేశాడు. అయితే అది గొంతులోనే ఇరుక్కుపోవడంతో ఊపిరాడక కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మరణించాడు. పోస్టుమార్టం సమయంలో గొంతులో ఇరుక్కున్న కోడిపిల్ల బతికున్నట్లుగా వైద్యులు గుర్తించారు. భారత ప్రయోజనాలకు భంగం కలగనివ్వం. భారత ప్రయోజనాలకు భంగం కలిగించేలా తమ భూభాగాన్ని ఇతరులు వినియోగించుకోవడాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అసురకుమార దిశనాయకే ప్రకటించారు. ఢిల్లీలో తాము త్వరలోనే రక్షణ సహకార ఒప్పందం కుదుర్చుకోనున్నట్లుగా ప్రకటించారు. శ్రీలంకపై తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు చైనా ముమ్మరంగా ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఈ విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. 3 రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం భారత్కు చేరుకున్న దిశనాయకే ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీతో సోమవారం నాడు భేటీ అయ్యారు. పలు ద్వైపాక్షిక అంశాలపై వారిద్దరూ విస్తృతంగా చర్చలు జరిపారు. భారత్, శ్రీలంక భద్రతా ప్రయోజనాలు పరస్పరం ముడిపడి ఉన్నాయని మోదీ పేర్కొన్నారు. ద్వైపాక్షిక భద్రతా సహకార ఒప్పందానికి త్వరగా తుదిరూపు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు వివరించారు. ఆర్థిక కష్టాల నుండి గట్టెక్కి స్థిరత్వం సాధించే దిశగా కొలంబోకు ఢిల్లీ మద్దతును నిరంతరం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు. బిచ్చమేస్తే కేసులే. యాచకులు లేని నగరంగా మధ్యప్రదేశ్లోని ఇండోర్ను తీర్చిదిద్దేందుకు అధికారులు అనేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఇప్పటికే భిక్షాటనను నిషేధించిన జిల్లా అధికారులు యాచకులకు బిచ్చమేసేవారిపైన కఠిన చర్యలు తీసుకోనున్నారు. భిక్షాటన చేసేవారికి డబ్బులు ఇచ్చేవారిపైన ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తామని ప్రకటించారు. 2025 జనవరి 1 నుంచి ఈ నిబంధనను అమలు చేస్తామని సోమవారం ఇండోర్ కలెక్టర్ ఆశీష్ సింగ్ తెలిపారు. భిక్షాటన చేస్తున్న వారికి ఎటువంటి సాయం చేయవద్దని, వారిని పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సహకరించాలని ఆయన ప్రజలకు సూచించారు. ఎయిమ్స్ స్నాతకోత్సవానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పచ్చని కొండలు, జాతీయ రాష్ట్ర రహదారుల మధ్య కొలువుదీరిన మంగళగిరిలోని అఖిల భారత వైద్య విద్యా సంస్థ ఎయిమ్స్ స్నాతకోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును గన్నవరం విమానాశ్రయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,
ఇతర మంత్రులు సాదర ఆహ్వానం పలికారు. రాష్ట్రపతి హోదాలో ద్రౌపది ముర్ము ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవానికి హాజరు కావడం ఇదే ప్రథమం. ఈ స్నాతకోత్సవంలో రాష్ట్రపతి చేతుల మీదుగా వైద్య విద్యార్థులకు పట్టాలు అందించారు. విరిగిన ఎముకలు అతుక్కునేలా చేసే సేమియా. లండన్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే అత్యంత సన్నని సేమియాలను తయారు చేశారు. ఆహా, వీటితో ఎంచక్కా పాయసం చేసుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంటున్నారా? అయితే ఇది పాయసం కోసం కాదు. మరెందుకు అంటే గాయాలను వేగంగా మాన్పించి విరిగిన ఎముకలు త్వరగా అతుక్కునేలా చేసేందుకే ఈ సేమియా పోగులను వినియోగించనున్నారు. ప్రత్యేకమైన యంత్రాల సాయంతో మైదా పిండిని తల వెంట్రుకలో 200వ వంతు పరిమాణంలో ఉండేటట్లుగా నానో ఫైబర్లుగా తయారు చేశారు. మరికొన్ని ఔషధాలు కూడా చొప్పించిన ఈ సేమియా పోగులను గాయానికి బ్యాండేడ్గా వాడతారట. తగినంత గాలి, తేమ అంది గాయం త్వరగా మానడంతో పాటు బ్యాక్టీరియాని నిలువరించడం కూడా దీంతో సులభమైందట. ఇక విరిగిన ఎముకలు తిరిగి సులభంగా అతుక్కోవడానికి కూడా ఇది మంచి ఔషధం అంటున్నారు. భూమిలో వేగంగా కలిసిపోయే ఈ బ్యాండేడ్లు వైద్య వ్యర్థాలను కూడా గణనీయంగా తగ్గిస్తాయని పరిశోధకులు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. లక్షల్లో మొక్కలు నాటిన తల్లి మృతి. ప్రఖ్యాత పర్యావరణవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత తులసి గౌడ కన్నుమూశారు. కర్ణాటకలోని హొన్నాలికి చెందిన ఈమె మదర్ ఆఫ్ ట్రీగా పేరు తెచ్చుకున్నారు. 60 ఏళ్లుగా తన జీవితాన్ని పర్యావరణ పరిరక్షణకు అంకితం చేశారు. సమ్మేటివ్ 1 ప్రశ్నపత్రాలు లీక్. 6 నుండి 10 తరగతుల గణిత పరీక్షలు రద్దు. లక్ష్య నవీన్కు స్వర్ణం. అంధుల జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఈనాడు సిఎస్ఆర్ కార్యక్రమం లక్ష్య క్రీడాకారుడు సుర్ల నవీన్ మెరిశాడు. పురుషుల T12 విభాగంలో 400 మీటర్ల పరుగులో నవీన్ స్వర్ణ పతకంతో సత్తా చాటాడు. ప్లే ఆఫ్స్లో దబాంగ్ ఢిల్లీ. ప్రో కబడ్డీ సీజన్ 11లో దబాంగ్ ఢిల్లీ ప్లే ఆఫ్స్కు దూసుకు వెళ్ళింది. సోమవారం ఈ జట్టు బెంగాల్ వారియర్స్ను చిత్తు చేసింది. వణుకుతున్న మన్యం. రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాలను చలి వణికిస్తోంది. రోజురోజుకు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. అల్లూరి సీతారామరాజు జిల్లా జి మాడుగుల్లో కనిష్ట ఉష్ణోగ్రత 4 డిగ్రీలుగా నమోదైంది. భారత్కు తప్పిన ఫాలో ఆన్ గండం. ఆస్ట్రేలియాతో జరుగుతున్న 3వ టెస్ట్ 4వ రోజు ఆటను వెలుతురులేమి కారణంగా అంపైర్లు ముగిసినట్లుగా ప్రకటించారు. అంతకుముందు భారత జట్టు 9 వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. దీంతో ఫాలో ఆన్ గండం తప్పింది. టీమిండియా ఇంకా 193 పరుగులు వెనుకబడి ఉంది. భారత్ ఇన్నింగ్స్లో రాహుల్ 84 పరుగులు, జడేజా 77 పరుగులు చేశారు. కమిన్స్ 4, స్టార్క్ 3 వికెట్లు తీశారు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్లో తిరిగి కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.